ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తయితే త్రిపుల్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని ఇవ్వనుందని చెప్పేసి రియల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంతేకాని కొన్ని చోట్లలో మాత్రం రైతులు ఇప్పటికీ ఆందోళన కొనసాగిస్తున్నట్టుగా కొన్ని రియల్ వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. అక్కడక్కడ రైతులకు వాళ్ళకు కావాల్సినంత పరిహారాన్ని సర్కారు ఇవ్వలేకపోతుందని చెప్పి కొన్ని భూములను కావాలని అలైన్మెంట్ మార్చి చాలా పెద్దగా వెడల్పుగా చేసి ఇంకా ఎక్కువగా దీనికి వ్యయమయ్యే విధంగా జరుగుతుంది అని చెప్పేసి రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా పలు చోట్ల రైతుల నుంచి ఇంకా ఆందోళనను కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇప్పటికైతే కేంద్రం నుంచి అయితే ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏ విధంగానైతే మనకి త్రిపుల్ ఆర్కి సంబంధించిన పనులను ప్రారంభం చేస్తాయా, ఇప్పుడు ప్రజెంట్ ఉత్తర భాగం పనులు ప్రారంభమైన తర్వాత దక్షిణ భాగం పనులు ప్రారంభం చేస్తారా, లేదు అంటే ఉత్తర భాగం దక్షిణ భాగం రెండు పనులను ఒకేసారి ప్రారంభం చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి రీజనల్ రింగ్ రోడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. రీజనల్ రింగ్ రోడ్ కూడా మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.